అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి రుచి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన వంటకాన్ని అయితే చేయబోతున్నాను. అదేనండి ఎగ్ కర్రీ. ఈరోజు నేనైతే పచ్చికారంతో ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఎప్పుడులా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కర్రీకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూద్దాం. ఇప్పుడైతే కర్రీకి కావాల్సిన ఐటమ్స్ 2 స్పూన్ల ధనియాల పొడి, 1 కప్పు పెరుగు, అలాగే 10 మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, కొద్దిగా పుదీనా, కరివేపాకు. ఇక్కడ నేను 6 గుడ్లను ఉడకబెట్టుకొని ఇలాగ ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు, ఒలిచి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, 5-6 జీడిపప్పులు, 2 మీడియం సైజు ఎర్రగడ్డలను అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే 1 కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. ఇప్పుడైతే మన కర్రీకి కావాల్సిన పచ్చికారం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనమైతే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఇలా కోడిగుడ్డు చుట్టూ ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ బాగా దోరగా వేపుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఈ 6 ఎగ్గులను అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని చిన్న మంట మీద వీటిల్ని బాగా వేపుకోవాలి. ఎగ్స్ అయితే బాగా వేగాయి. వీటిని అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకుందాము. ఈ ఆనియన్స్ అయితే దోరగా వేపుకోవాలండి. దీంట్లో 10 వెల్లుల్లి రెబ్బలు ఉల్చిపెట్టుకొని ఇందులో వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కను అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి అయితే మనం వేసుకోవాలి. అలాగే 1 5-6 జీడిపప్పు అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ కారం కోసము ఈ పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేపుకోవాలి. అటు ఇటు తిప్పుకొని ఇవన్నీ బాగా వేగేలాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేగాయండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాము. అయితే మిక్సీకి వేసుకొని మిక్సీ పెట్టుకుందాము. వీటితో పాటు కొత్తిమీర కూడా కాడలతో పాటు ఇందులో వేసుకుంటున్నాను. కర్రీని కమ్మగా మార్చే గ్రేవీ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. గ్రేవీ పేస్ట్ ఇలాగా మీడియంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే బాండ్లు పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకుని ఇలా ముక్కలుగా చేసుకొని మసాలా దినుసులని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఇందులో 2 రెబ్బల కరివేపాకుని అయితే వేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత మనం పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ని దోరగా పెచ్చవాసన పోయేంత వరకు వేపుకోవాలండి. మొత్తం అటు ఇటు తిప్పుకొని పేస్ట్ని అయితే బాగా వేపుకుందాము. ఆయిల్ అంతా మసాలా నుంచి సపరేట్ అయ్యేలాగా 1 3 నిమిషాలు అయితే ఈ మసాలాని అయితే దోరగా వేపుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో పెరుగును వేసుకోవాలండి. ఈ పెరుగు మసాలా మొత్తం కలిసిపోయేలాగా మొత్తం అయితే కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడైతే ఇందులో రుచికి తగ్గ ఉప్పు, ధనియాల పొడి, పసుపు అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 బాగా కలిసిపోయేలాగా అటు ఇటు తిప్పుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి గ్రేవీ అయితే టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడైతే మనం వేపుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఎగ్స్కి గ్రేవీ పట్టేలాగా ఎగ్స్కి మసాలా పట్టేలాగా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే గ్రేవీ కోసము 2 గ్లాసుల వాటర్ని అయితే పోసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని కర్రీని అయితే ఉడికించుకుందాము. గ్రేవీ అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడైతే మనం ఇందులో కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాము. అలాగే కస్తూరి మేతిని కొంచెము ఇలా నలిపేసుకొని కర్రీకి అయితే వేసేసుకుందాం. మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీకు కానీ కర్రీ కానీ ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. నేనైతే కర్రీ ఇలా కావాలి పలుచగా అనుకున్నాను, అందుకే ఇలా చేసుకున్నాను. అంతేనండి, సింపుల్ ఎంతో రుచికరమైన గ్రీన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుందాం. నిజంగా కర్రీ చాలా బాగా కుదిరిందండి.